కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. ఏది నిజం కాదు, వాళ్ళన్న మాటలు నిజం కాదా? నేను చూస్తూ ఉండగా ఇద్దరు తలుపులు తీసుకొని గదుల నుంచి బయటికి రావడం నిజం కాదా? ఏది నిజం కాదే? అంటే అంటే నువ్వు కూడా మమ్మల్ని అనుమానిస్తున్నావు అత్తయ్య? నువ్వు కూడా మమ్మల్ని అనుమానించే పరిస్థితికి తెచ్చావురా నువ్వు. నలుగురిలోనూ నా కూతురిని తప్పుడు దానిలాగా నిలబెట్టేశావురా నువ్వు. అసలు ఇంట్లో ఎవరు లేనప్పుడు నువ్వెందుకు వచ్చావు బాలు ఇక్కడికి? అత్తయ్య అత్తయ్య నేను ఎప్పుడు వచ్చినట్టే వచ్చాను. మేము లోపల ఉండగా ఎవరో బయట కావాలనే గడియ పెట్టేశారు అత్తయ్య. అవునమ్మా, తలుపు తీయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం. సరిగ్గా అదే టైంకి వచ్చి నువ్వు గడి తీసావు. చూడండి, మేమేంటో మాకు తెలుసు, మా పెద్దవాళ్ళకి తెలుసు. మా మధ్య ఏమీ లేదని చెప్తున్నా మీరు ఇంకా మమ్మల్ని తప్పుగా అనుకుంటే అది మీ తప్పే గాని మా తప్పు కాదు. ప్లీజ్, ఈ విషయంలో ఇంతకంటే మేము చెప్పేది ఏమీ లేదు. మీకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఉంది. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మీ ఇద్దరికి ఉంది. అమ్మా అంటే వీడు కావాలని ఇరికించడన్నమాట నా కొడుకుని. మనమే అడవిలో బ్రతకట్లేదు కదా, సమాజంలోనే బ్రతుకుతున్నాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలిసి బ్రతుకుతున్నాం. తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. విష్ణు, ఏం తప్పు చేసామని సమాధానం చెప్పాలి? పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు నువ్వు వేద దగ్గరికి రావడం తప్పు. రూమ్ బయట గడి ఎవరు పెట్టారనేది పక్కన పెడితే వేద నువ్విద్దరు కలిసి ఒకే బెడ్రూమ్లో ఉండడం కూడా తప్పు. విష్ణు, నేను మళ్ళీ చెప్తున్నాను, మేమే తప్పు చేయలేదు. పెద్దోళ్ళే అనుకుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు ఏంటి? ఎవరైనా అలాగే మాట్లాడతారు. నువ్వే తప్పు చేయలేదని నువ్వు నాకు చెప్పడం కాదు, నువ్వు ఏ తప్పు చేయలేదని వీళ్ళందరిలో నువ్వు ఒక్కరితో చెప్పి చూద్దాం. మీరిద్దరూ తప్పు చేశారు. మీ ఇద్దరి మధ్యలో తప్పుడు సంబంధం ఉంది. విష్ణు, చెప్తే అర్థం కావట్లేదా నీకు? ఇంకేం అర్థం కావాలరా? కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. విష్ణు, మేమే తప్పు చేయలేదు. మీ ఇద్దరి మధ్యలో అక్రమ సంబంధం ఉందిరా, ఉంది. చెప్తే అర్థం కాదా? అవునరా, తప్పు చేసాం, ఉంది. అయితే ఇప్పుడు ఏంటి? బాలు, నా కూతుర్ని పట్టుకొని ఏం వాగుతున్నావురా? నిన్ను అమ్మా! అమ్మా! ఎందుకు వాడి మీద చెయ్యెత్తుతున్నావు? చెయ్యెత్తడం కాదు, వీడు మాట్లాడిన మాటకి నిలువున చీరెయ్యాలి. ఎరా, నా కూతురు తప్పు చేసిందంటావ్రా? నా కూతురు తప్పు చేసిందంటావ్రా? లలిత, వాడి మీద చెయ్యి చేసుకుని ఇప్పుడు వాళ్ళన్న మాటల్ని నిజం చేయాలనుకుంటున్నావా? నీ పెంపకాన్ని నువ్వే అనుమానిస్తావా? అనుమానించడం ఏంటమ్మా? పెంపకాన్ని బట్టే బుద్ధులుంటాయి. ఈవిడ గారి పెంపకం ఇలా ఉండబట్టే ఆవిడ గారి క్యారెక్టర్ అలా తయారైంది. విష్ణు, పెంపకాల గురించి క్యారెక్టర్ల గురించి నువ్వు మాట్లాడొద్దు విష్ణు. మా క్యారెక్టర్ల గురించి మాట్లాడే హక్కు నీకు గాని మీ అమ్మకు గాని లేదు. అర్ధరాత్రి పుట్ట తప్ప తాగొచ్చి ఇంట్లో వాళ్ళందరినీ వీధిలోకి లాగి నలుగురిలోనూ ఇంటి పరువు తీశావు. ఇదిరా నీ క్యారెక్టర్. నా కొడుకు బాగుపడితే చాలు, ఎవరు ఎట్లా పోయినా పర్వాలేదని చెప్పేసి నీ కోసం నా ఇంటిని తాకట్టు పెట్టింది. అది మీ అమ్మ క్యారెక్టర్.
మేనల్లుడు అనే అభిమానంతో చేరదీసి చదివించి ప్రయోజకుణ్ణి చేశాడు మా ఆయన. నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. అది వీడి క్యారెక్టర్. అవును, తప్పు చేశామని ఏ పాపం తెలియని నా కూతురు మీద నింద వేసి అందరి ముందు నిలబెట్టేశాడు. అది వీడి క్యారెక్టర్. వదినా, ఏం మాట్లాడుతున్నావు వదినా? పెళ్ళ ఇన్నేళ్లైనా పుట్టిల్లు తప్ప మెట్టినిల్లు లేని నువ్వు కూడా మాట్లాడుతున్నావా? వాళ్ళ క్యారెక్టర్లదేముందిలే అమ్మా, ముందు మన బంగారం మంచిదవ్వాలి కదా. నీ కూతురు ఏ రేంజ్లో చనివ్వకపోతే ఆ కుర్రోడు అలా గదిలోకి దూరతాడు? ఆ, ఇది కరెక్ట్ అమ్మా. నేనేమి నీ కూతుర్ని తప్పంటలేదమ్మా. ఈడు మగపిల్లాడు, ఏది ఎటైనా వాడికి ఏం పోదాం. కానీ తన ఆడపిల్ల కదా, ఎంత చనువున్నా ఆడపిల్లకంటూ కొన్ని హద్దులు పద్ధతులు ఉంటాయి కదా. అవే ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటున్నాను. ఆపవయ్యా! ఆడపిల్ల హద్దుల గురించి, పద్ధతుల గురించి, బాధ్యతల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అమ్మా, ఏం బాధ్యత ఉందయ్యా నీకు? ఇప్పటి వరకు తండ్రిగా ఏం బాధ్యతలు మోసావు నువ్వు? ఈ ఇంటి మీద పడి ఆ ఇంటి మీద పడి తినడం తప్ప కొన్ని ఆటంకాలు ఇప్పుడే పురుడు పోసుకుంటున్నాయి, ఎదురు వస్తున్నాయి. ఏ కుటుంబాలు కలిస్తే ప్రేమ ఫలిస్తుందని ఆశిస్తున్నారో అదే ప్రేమ కారణంగా ఆ కుటుంబాలు కొబ్బరికాయలు పగిలినట్టు పగిలిపోతాయి. స్వామీజీ చెప్పిన దానికి నాంది ఇదేనా? నీ కొడుకుని చదివించావా నువ్వు? పెద్ద మనిషి అయిన కూతురి అచ్చట ముచ్చట చూసావా నువ్వు? దిక్కు ముక్కు లేకుండా రోడ్ల మీద పడుంటే మీ అందరినీ తెచ్చి ఇంట్లో పెట్టుకుని సాకుతున్నాడు మా ఆయన. అంతెందుకయ్యా, కట్టుకున్న పెళ్ళానికి కనీసం ఒక్క జాకెట్ ముక్కైనా కొనిచ్చావా నువ్వు? ఒక మూర మల్లెపూలైనా కొనిపెట్టావా? నువ్వు నా కూతురు పద్ధతుల గురించి, హద్దుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వొక మనిషివి, నీదొక బ్రతుకు. లలిత! అన్నపూర్ణ గారు,